ఫ్లైట్ టికెట్ల రీఫండ్ పై కీలక ఆదేశాలు జారీ చేసింది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. టికెట్ల రీఫండ్ కు సంబంధించి ఎయిర్లైన్స్ నిబంధనలు సవరించింది. టికెట్ బుక్ చేసిన 48 గంటల్లోపు ప్రయాణం రద్దు చేసుకుంటే ప్రయాణికులు అదనపు ఛార్జీలు చెల్లించక్కర్లేదని తెలిపింది. టికెట్లో మార్పులు కూడా ఫ్రీగా చేసుకోవచ్చని తెలిపింది. ట్రావెల్ ఏజెంట్ లేదా విమాన సంస్థ పోర్టల్స్ ద్వారా టికెట్ కొనుగోలు చేస్తే రీఫండ్ బాధ్యత కూడా ఆ సంస్థలదేనని స్పష్టం చేసింది. రీఫండ్ ప్రక్రియను 14 పని దినాల్లోగా పూర్తి చేయాలని తెలిపింది డీజీసీఏ. ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్న 48 గంటల పాటు లుక్ ఇన్ ఆప్షన్ ను సంస్థలు అందించాలని తెలిపింది డీజీసీఏ. ఆ టైంలో ఎలాంటి అదనపు ఛార్జీ లేకుండా టికెట్ రద్దు లేదా మార్పులు చేసుకోవచ్చని చెప్పింది. అయితే కొత్తగా ఎంచుకున్న తేదీ రోజు టికెట్కున్న రేటును చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. విమానయాన సంస్థ అధికారిక వెబ్సైట్లో టికెట్ బుక్ చేసుకున్న వారు 24 గంటల్లోపు మార్పులు చేయమని కోరొచ్చని తెలిపింది. దీనికి అదనపు ఛార్జీలు వసూలు చేయకూడదని చెప్పింది డీజీసీఏ. మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా చేసే టికెట్ రద్దు నిబంధనల్లోనూ మార్పులు చేసింది డీజీసీఏ. ప్రయాణికుడి బంధువులు ప్రయాణ తేదీ రోజు హాస్పిటల్లో ఉంటే రిఫండ్ లేదా క్రెడిట్ షెల్ ఆప్షన్ను కోరొచ్చని తెలిపింది. దేశీయ విమానాల్లో ప్రయాణ తేదీకి 7 రోజుల ముందు బుక్ చేసుకున్న టికెట్కు లుక్ ఇన్ ఆప్షన్ ఉండదు. అంతర్జాతీయ విమానాల్లో అయితే ఆ గడువు 15 రోజులుగా ఉంటుంది.